ఆ విధంగా పిల్లలకు దేవుడు వారికి ధైర్యం ఇచ్చి ఏదైతే విలువలు దేవుడు వారు ఈ యొక్క లోకంలో వచ్చినప్పుడు ఇలా ఊరికి అందించే ప్రార్థన చేయమని అడుగుతారు. ఇంటికి రాగానే ప్రార్థన చేయమని అడుగుతారు. చిన్న పని ప్రారంభించే ప్రార్థన చేయమని అడుగుతారు. అది ఆయనలో పెడితే ఆ గొప్ప మార్పు నేను చూశాను. ఇంకా ముందు ఎలా కూడా నాకు తెలియదు, కానీ మరి నాకు పరిచయమైన దినాలలో వారి ప్రార్థన మీద చాలా ఆసక్తి. వాక్యం కూడా బైబిల్ బాగా చదవడం. అయ్యా ఇప్పుడు నేను ఈ అధ్యాయం చదివానయ్యా, ఏ అధ్యాయం చదవమంటారంటాం. అలాగే నా బైబిల్ చాలా వరకు పూర్తి చేయడానికి వారు కూర్చొని దేవుని వాక్యం ఇచ్చినంటే ఆ యొక్క ఉద్యోగ రీతిలో ఉన్నప్పుడు గల అవకాశం ఏదో మనకు తెలియదు, కానీ ఆ ఆఖరి దినాల్లో నేను నాకు తెలిసినంత మట్టుకి 6 సంవత్సరాల్లో ఆయన దేవునికి దగ్గరగా సిద్ధపడ్డానండి. అసలు అన్ని 60 సంవత్సరాలు మరి రాజకీయ దాంట్లో ఉన్నారేమో తెలియదు, కానీ అప్పుడంతా లోకం కొరకు ఆయన ప్రయాసపడి అనేక ప్రజలకు మేలు చేసి అనేకులకు ఉపకారంగా జీవించిన ఆయన నాకు వచ్చిన తర్వాత ఆయన లోకం ముగించే ముందు దేవునికి చాలా దగ్గర అయిపోయారు. ఏం చేశామండి, చాలా ఎక్కువ మొరపెట్టాం. ఆయన బలహీన స్థితిలో బాగుపడి బయటకు రావాలి. కానీ ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా మేము కూడా దేవుడు నియమించిన ఆయుష్ ప్రతి మనిషికి ఆయుష్ నియమిస్తాడు. ఆ ఆయుష్ ప్రకారంగా భూమి మీద మనుషులు ఉంటారు తప్ప ఆయుష్ ముగిసినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవలసిందే. కనుక అయ్యగారు గొప్ప సంతోషం. మరి వారు ప్రభునందు గుర్తైన మృతులు ధన్యులు. ఆయన ఆఖరికి ఈ లోకం విడిచిపెట్టేటప్పుడు ప్రభువులో ఉండి ప్రభు బిడ్డగా ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఆయన వెళ్ళిపోయినా గారికి ఆయన చేసిన ఆ ప్రార్థన, ఆ భక్తి, విశ్వాసం ఈనాడు తన కుమారులను తన పిల్లలను ఆదరిస్తుందని దేవుని వాక్యంలో ఒక మాట చదివినండి. ఆ కీర్తన గ్రంథం 37 అధ్యాయము 27 వచనము దేవుడు వారి పిల్లలకి ఇచ్చిన వాగ్దానంగా కనపడుతుంది. అదే కీర్తన 37:25 అండి. 30. నేను చిన్నవాడిని మంచి సంబంధాలు కలిగి ఉండటం కూడా అది మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. పొందాలి చెల్లి బదిలీ పెట్టే బాగా ఆశ్రయించాలని దీవించాలి. మరి ముఖ్యంగా నీ దాసులు చెప్పినట్టు నీతి మంతుల బిడ్డలు మా ఇల్లు కూడా నేను భిక్షమిత్తి నేను చూడాలనుకున్నాను. కలెక్టర్ కలిగిన మా తల్లి వాళ్ళ సంతానం 2 బాబులు మా అమ్మాయి తన వారిని మీరు ఆశ్రయించాలని దీవించాలి. వారి బహుగా పరిమితి. మరి ముఖ్యంగా వారు అనుకున్నాయి అన్ని కూడా మీకు తెలుసు తండ్రి. మా ప్రభా నీకు మరుగైంది ఏమీ లేదు. కనుక మా ప్రభా ఆశ ఫలింపజేసి మీకు భయంకరంగా అనేక మందికి దేవుడి రాజులాగా మా తండ్రి మా ప్రభా ఆశీర్వాదకరంగా దీవునికరంగా మా ప్రభా బిడ్డలను బలపరచండి, స్థిరపరచాలి. సాతాన శక్తిని అంధకార శక్తిని దహించి వేయండి. మా ప్రభు జరగబో కార్యక్రమంలో మా ప్రభు అన్నింటిలో మీరే అధ్యక్షులు ఆశీర్వాదకరమైన మాటలు దేవుడు గారిని మామగారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మంచి జీవితం జీవించాడు. దేవుడి పిలుపుకి వెళ్ళాడు. ఈ సమయం నాకు నాదర్ గారు స్థానిక గారు వారికి జరుపుతూ ముగిస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి ఆదరణ నేను కూడా 2 మాటలు ప్రార్థన. దైవగల మా గొప్ప తండ్రి పరిశుద్ధ మహోన్నతులని పదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంతవరకు మీరు కాపాడి కృప చూపించినందుకై మీకు స్తోత్రాలు నాయన. మరి మామగారిని రాజమామగారిని మీరు పిలిచారు అయ్యా. మీ పిలుపునందుకని ఆయన వచ్చినట్టుగా మీరు సంతోషిస్తూ ఉన్నాడని నమ్ముతూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విడవబడిన కుటుంబానికి కావాల్సిన ఆదరణ నాయన మీరు ఆయన మా పేరు నేను జాతి మాస్టర్ గారిని బట్టి సుందరం టీచర్ గారిని బట్టి మీ పాడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి యొక్క మా తండ్రి సేవా జీవితం, పరిచర్య జీవితం నాయన మా తండ్రి నాయన బిడ్డల పట్ల ఎంతో 2 బాల్యంలో ఉన్నటువంటి బిడ్డల పట్ల ఎంతో మక్కువ కలిగి కుటుంబీకులను ఎరితగైతే ప్రేమించి నేను ఆదరించినటువంటిగా మరి ఎంత ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంతో మంది నాయన ఉన్నతమైన స్థానంలో ఉండడానికి కారణమైనటువంటి నాయన మా ప్రియులు కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ఆ కుటుంబంలో మీరు ప్రేమించినటువంటి మా ప్రియులు బాబాయ్ గారిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తల్లి ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానంలో ఇంకే మా తల్లి మా బిడ్డలు తీసుకుని వెళ్ళారు. మీకు స్తోత్రాలు. విడవబడినటువంటి కుటుంబాన్ని ప్రభావ మా తండ్రి ఆదరణ దయచేయండి, బిడ్డలను ధైర్యపరచండి. వారు ఎంచుకున్నటువంటి
ఆ యొక్క నిస్వార్థమైనటువంటి సేవా జీవితం ప్రభా నాయన బిడ్డలు నేను కలిగి ఉండటానికి సహాయం చేసి మహిమ పొందమని చూపించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములోనే స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బ్రతికి ఉన్న మనమేమి గొప్పవారమేమి బలవంతులమే వీరులమో సూర్యులమో కాదు. మనము కూడా ఏదో ఒక రోజు ఈ దేహాన్ని ఈ లోకంలో విడిచిపెట్టి ఆత్మ దేవుని స్వాధీనంలోకి వెళ్ళవలసింది. ఈ యొక్క డేవిడ్ రాజు గారి యొక్క మరణము ద్వారా ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఏదో ఒక రోజు ఆ మరణము నన్ను కూడా టచ్ చేస్తుంది. దేవుని పిలుపు నన్ను కూడా పిలిచింది కాబట్టి ఆ పిలుపుకు ముందుగానే నా ఆత్మ దేవునితో వివేగాలుగా ఉండగలిగే యోగ్యత సంపాదించుకున్నానా లేదా అని ప్రతి ఒక్కరము బ్రతికి ఉన్న మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నామని ఒక మాటల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరికి హెచ్చరిక చేస్తూ ఆయనతో పాటు జిల్లా చైర్మన్ గా ఆయనతో పాటు ఆయన దారిలో నేను జెర్సీ మేము నలుగురమే ఎక్కడికి వెళ్ళినా కలిసి జిల్లా మొత్తం పెట్టించాం. అనేక సమస్యలమైన ప్రజలు వచ్చినప్పుడు ఆయన సాయంత్రంగా మరి మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి వ్యక్తి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి కఠోర దీక్ష కలిగినటువంటి నిరంతరం మరి ప్రజల పక్షాన్ని నిలబడిపోతున్నటువంటి నాయకుడు. ఆయన కొంతమంది విమర్శలు చేసిన అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఈరోజు మేడం విద్యుల్లత మేడం గారి విషయంలో కానివ్వండి, అలాగే వాళ్ళ ముగ్గురు బిడ్డలు విజేష్ గారు కానీ, చింతి కానీ, అలాగే మిల్కీ కానీ వాళ్ళ కుటుంబంతో నాకు చిన్నప్పుడు కలిసిన చిన్నపిల్లల పురుషులు నాకు మంచి సాంగ్. నేను వాళ్ళ కుటుంబ సభ్యులాగా ఉన్నటువంటి నేను కన్నీళ్ళు పెట్టి మాట వాస్తవం ఆయన దగ్గర ఏముందిలే అని అనుకున్నాను. ఉన్నాను కదా. ప్రతి సమావేశానికి మీటింగ్లు జరుపుకున్నప్పుడు ఆయన సపోర్ట్ గా ఉండి మరి ఈ మధ్య ఒక 2 సంవత్సరాల నుంచి బాగా సంఘానికి సన్నిహితంగా ఉంటూ ప్రతి మీటింగ్ కు వచ్చి కూర్చొని దేవుని వాక్యం ఉంటూ సంఘంలో మమ్మల్ని ప్రోత్సాహకర్తగా వారి ఇరువురు కలిసి వచ్చి వచ్చి కూర్చోవడం మాకు ఎంతగానో మమ్మల్ని ప్రోత్సాహకరంగా చేసిన విధానం నేను నమ్మలేదు. ఈ సమయంలో మట్టిగుంట గ్రామం తరఫున పెద్దలు ఉన్నారు కొంతమంది. మేము అడుగుతాం, మీరు తప్పనిసరిగా వచ్చి ఆయన గురించి 2 మాటలు చెప్పాలి. జాగలమూడి సాయి ప్రసాద్ గారు ఆయన వచ్చి 2 మాటలు చెప్పాలని దేవుడు గారి గురించి మేము కోరుతున్నాం. తప్పనిసరిగా రావాలి. అదేవిధంగా మోషన్ గారు, కృష్ణాపర్ గారు, వారి ముగ్గురు పాత్రికేయుల దగ్గర క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. కుటుంబ సభ్యులు కూడా అక్కడ నిలబడాలని ప్రభు పేరుతో మనం చేస్తూ ఉన్నాము. ఆ ముగ్గురు ప్రార్థన చేసిన తర్వాత మిగతా కార్యక్రమాల్లో ఇంకా భక్తులు మాట్లాడే వారికి సమయం. ఓకే. కృష్ణాపర్ గారు మద్రాసు నుంచి వచ్చిన దేవుని దాసులు లాజరస్ గారు, అదేవిధంగా మోషన్ గారు, చీరాల నుంచి వచ్చిన దేవుని సేవకులు, ఇంకా దేవుని దాసులు ఎవరైనా ఉంటే ఆ స్వామిని గారు, ఎర్రగొండపాలెం నుంచి వచ్చిన దేవుని దాసులు సేవకులు, కుటుంబ సభ్యులందరూ నిలబడాలి దయచేసి. అక్క అమ్మ వదిలమ్మ రండి. మొదటిగా ప్రియులు లాజరస్ గారు ప్రార్థన చేస్తారు.
మరణం మాకు బాధ కలిగించిన, వేదన కలిగించిన, ప్రభావ బాధ కలిగించిన మా తండ్రి, నీ కుమారుడు నీతో ఉండుట మాకెంతో సంతోషం ఆయన. మరొక మార్గంలో నిలబెట్టి జీవ మార్గంలో ప్రవేశించిన ఆయన ఈ సన్నిధిలో ఉందని కుమారుడు బట్టి వందనాలు. హల్లెలూయా. నీ రాకడో మరొని రాజు భూమి మీదకు వచ్చినప్పుడు మేమందరం ఆయన పరిశీలి సంతోషించేది. ఈ రాజు ఎంతమందికి మేలు చేశాడు, ఎన్ని కార్యక్రమాలు జరిగించాడు, అవన్నీ ఎంతమంది స్థలాలలో ఓ ప్రభావం పంచని విత్తనాలు చల్లాడు, అవన్నీ కూడా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి అనేక కుటుంబములు వికాసించడానికి ఈ ప్రభా దయచేసి ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రభా జనములు ప్రభా నీ దాసుని యొద్దకు వచ్చి మా తండ్రి ఇదిగో నీ వెలుగును చూసి వెళ్ళిన వారు ప్రభావిస్తున్నారు. మీరు లోకంలో వెలుగై ఉన్నారు అని చెప్పిన మాటలు మా తండ్రి నీ కుమారుడు ద్వారా అనేక వెలుగని మా తండ్రి అనేక జీవితాలు వెలుగును కుమరించి ప్రభా అంధకారము జీవితాలు చేసే స్థితిని ఈ దాసుని ద్వారా మీరు మాకు కలిగించిన విధానం బట్టి స్తోత్రం. ఓ తండ్రి ఆయన నిద్రపోతున్నారు తప్ప మరణించలేని వాక్యంలో తెలియజేస్తున్నాం ప్రభా. ఈ నిద్రావస్థ నుంచి త్వరలో కోరికలు మా తండ్రి ఈ రాకడకు వచ్చి వాక్యం మాత్రం కలిగించండి. ఎంతమంది జనములు వచ్చి ఈ దాసుని కార్యక్రమం విన్నారు, అవన్నీ వారి మనసులో నింపుతున్నాం ప్రభా. నిత్యం ఈ కుటుంబంలో ప్రార్థన చేసే భారాన్ని మీరు దాచుకుని ప్రార్థిస్తున్నాం. మన కుమారులు ప్రభా ఈ మార్గంలో నడుస్తుండగా వారికి అండగా దిద్దగా ఉండాలని సాగించి వాగ్దానం చేసిన పెట్టబడి వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా. మేమందరం కలిసి ఆ కుటుంబాన్ని ఓ ప్రభా నీ కోరిన నీతిగా ఎంచుకోవడానికి మా సహకారం అందించిన మనసు ఉదయం ఆలోచన మాకు దయచేయండి. ఈ స్థాపన కార్యక్రమంలో ఈ నుండి వ్యాపించి కర్మగా జరిగించడం ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారందరినీ దేవుని సేవకులుగా మేము ప్రేమిస్తున్నాము. ఎవరెవరి దాసుని ప్రేమించి వచ్చినారు వారి కుటుంబాలను వారి పిల్లలని మీరు ఆశీర్వదించండి. మరి ఇంకా మీరు అవసరాలు తీర్చుకోవడానికి దయచేయండి. ఈ దాసుని కుటుంబం అనేకులకు ఆదరణగాను సోదరుని సహకారంగా సహాయం చేయండి. ఈ దాసులు చేసిన మసలిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పెద్ద కుమారుడు విషయంలో రాజేష్ విషయంలో ఈ సంకల్పాన్ని ప్రణాళికని త్వరగా నెరవేర్చబడడానికి హల్లెలూయా. తండ్రి కుమారుడి ఉద్దేశం నెరవేర్చబడడానికి ఆ కార్యం జరిగించు ప్రభుత్వమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో కృష్ణాపర్ గారు అద్భుతమైన ప్రార్థన చేయండి. దేహాన్ని భూమికి మట్టికి మొదలుగా దుమ్ముకు దూరుగా బూడిదకు బూడిదగా కలుపుకోవచ్చున్నట్లుగా తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో భూమి మీదకి వారు కుమారుడిని పంపించారో ఆ ఉద్దేశాన్ని వేరే ఉద్దేశంతో ఇక్కడ పంపించారో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేసుకొని పనిని ముగించుకొని వచ్చారు. మహిమపరిచారు. నీకు వందనాలు. మా ప్రియులు మీరు దాసులు తండ్రి, మా ప్రీతమ నాయకులు శాసనసభ్యులు గౌరవనీయులు తండ్రి బాధపర్తి దేవుడు రాజయ్య గారిని నాయనా మీరు హెచ్చించారు ప్రభు. మా రాష్ట్రంలో హెచ్చించారు ప్రభు. మరి వారు వదిలిపెట్టినటువంటి పనిని మిగతా కుమారుడు కుమార్తె కుటుంబ సభ్యులు భుజాలు మోపుకొని అదే కీర్తిని అదే పేరును ఇంకా భరించుచు మరి పూర్తి చేయొచ్చు అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా ఉన్నట్లు ఈ సమయంలో అభిషేకించమని ప్రార్థిస్తున్నాము. దీనదాసుని కాయములు తండ్రి మేము కేవలము ఇప్పుడు సమాధి చేయబోతున్నాము, కానీ మీరైతే ఆత్మను ఎప్పుడో చేర్చుకున్నారు, మీ సన్నిధిలో ఉన్నారు. మీరు మనుషులు చనిపోతారు, కానీ ఒక రాజులాగా కోరుతారు. 82 కీర్తన 6 వచనంలో ఉన్నట్టుగా ప్రభు మీరు దైవములని నేనంటిని అని అన్నారు. అవునయ్యా, ఆ స్థితిలోనికి నీ దాసును నడిపించినందుకు స్తోత్రాలు. వదిలిపెట్టినటువంటి కుమారులను కుమార్తెను వారి సత్యమణిని మేడం గారిని చేరిన 50 మందిని ఆయన ప్రేమించిన మట్టి గడ్డను ఈ మరి ప్రభు మట్టి గుంటను దీవించమని ఈ చేరిన 50 మందిని ఆశీర్వదించి సమాధానంగా పంపించమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు తండ్రి,
మధ్యాహ్న కాలం ఘనమైన మీ నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ప్రియుడు శివరాజు గారిని ఈ సన్నిధికి ఆహ్వానించినట్లే మహిమలో చేర్చుకున్నట్లే మిమ్మల్ని స్తుతిస్తూ మనం భూమి మీదకి ఏ పని నిమిత్తమై పంపించారు ఆ పనిని మీరు నెరవేర్చారు. నేను మీకు ఒక నిరంతరంగా సాధనంగా వచ్చి ఆ పని ముగించి మీ సన్నిధికి వచ్చాను. కాబట్టి విలువబడిన కుటుంబానికి ఆదరణ ఇవ్వాలి. వారిలో వీళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేశారు. అలాగే అన్ని కుటుంబంలో ఉన్న వీళ్ళందరికీ, అలాగే ఊళ్ళో ఉన్నటువంటి బంధువులందరికీ, సంఘానికి కూడా మీరు గొప్ప ఆదరణ ఇచ్చి దేవా, ఈ యొక్క దేహాన్ని బట్టి తీసుకువస్తుందిగా ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం మాత్రమే జరిగించి దేవా మీరే మహిమ ఘనత గొప్పమని పొందుతాను. ఏస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. మంచి మరణం పొందాడు. ఎలాంటి మరణం అంటే భూమి మీద ఆయన చేసినటువంటి పరిచయం చాలా గొప్పది, ఉన్నతమైనది. అంత చక్కటి మరణాన్ని ఆయన పొందుకున్నారు. ఈ లోకపు యాత్ర ముగించుకొని పరలోక యాత్రలో ఆయన దేవునితో పాటు ఒక చక్కటి పరిచయం చేయడానికి వెళ్ళారు. కనుక విడువబడినటువంటి అంటికి నరేంద్ర కుమారులకు, కోడలకు, అదే రీతిగా కుమార్తెకు, వాళ్ళు వారి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబంతా మనవుడు మనవ సంతానికి, అదే రీతిగా స్థానిక సంఘానికి, వారి కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను దేవుడు ఆదరించాలని ఈ మాటలు గురించి చిన్న ప్రార్థన. సర్వోన్నతులైనటువంటి మా ప్రభువా, సర్వశక్తి కలిగినటువంటి గొప్పవాడ, ఇదిగో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగోనైనా దాసులు నాయన, శాసనసభ్యులుగా నాయన అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించినటువంటి నాయన క్రైస్తవులకు ముద్దబిడ్డగా నాయన దాసులు అనేక పర్యాలు గ్రామాల్లో ప్రజలకైతేమి, పట్టణాల్లో ప్రజలకైతే ఉన్నతమైనటువంటి వారికైతే, దళితంగా ఉన్నటువంటి వారైతే వారందరి పట్ల నీ దాస్యమైన నమ్మకంగా ఘనంగా నిలబడి విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దాసుడు పట్టినంత కాలం అందరితో సంతోషంగా సమాధానంగా వెతుకున్నారు. ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించారు. ఇదిగో నాయన గడిచిన దినాల్లో ఆయన మరణించినట్టుగా నాయన నీ దాసుని యొక్క మరణం మీ దృష్టికి మేలుకరమైన ఆశీర్వాదకరంగా ఉంటూ ప్రభు చూపించమని ప్రార్థన చేస్తూ, క్రీస్తునందు మృతులందు మృతులు ధన్యులు అన్నాడు. దాసుని బ్రతికినంత కాలం కూడా దేవుని పనిలో పరిచయంలో నమ్మకంగా వారి కుటుంబం సైతం ఉన్నారు కనుక, వారి క్రీస్తులోనే మరణించారు కనుక నేను వారి ధన్యులుగా ఎంచబడ్డారు కనుక మీ పరలోక రాజ్య సువార్తలో, పరలోక పట్టణంలో పాల్గొంపులు పొందుకొని చిరకాలం మీతో అనుగ్రహించుకున్నాను. కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించమని, కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించి, ఎక్కడెక్కడ దూరం నుంచి వచ్చారు క్షేమకరంగా నడిపించారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా వారి వారి గ్రామాలు, వారి వారి పట్టణాలు, వారి వారి గృహాలు చేరేంత వరకు మీ కృపా కాపుదల దయచేయండి. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవకతవకలు, ఆచరణలు, ఏ చీకటి పన్నాగం లేకుండా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం జరిగించిన కుటుంబాన్ని ఆదరించిన యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మనకింత వరకు సహాయపడు తానప్పగించుకునే మనకై, మనకింత వరకు సహాయపడు తానప్పగించుకునే మనకై, మనలను నడిపెను సుఖముగను, మనలను నడిపెను సుఖముగను, తనదు సాచము నేర్పించి కను పాపగా కాచి, మనలను నడిపెను సుఖముగను, కను పాపగా కాచి, స్తోత్రించి కీర్తించుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తించుము. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అనంతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మీ దాసుడు విడిచి వెళ్ళిన ప్రియ కుటుంబానికి చేరువచ్చిన వారందరికీ సదాకాలం తోడై ఉంటే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.
మంచిది. అందరికి గాడ్ బ్లెస్ యు. ముందున్న కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాము. మనకు ప్రియులు కృష్ణ మాడి గారు మన మధ్యకు వస్తున్నారు. ఈ సమయంలో ఇరువురి ఈ ప్రాంతానికి మంచి మేలు జరిగిందని చెప్పి చాలా మంది చెప్పారు. అది వాస్తవం. దావీదు వయసు అయిపోయినప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోన్ని రాజుగా కొనసాగించడం కోసం కొన్ని పరిస్థితులు సిద్ధపరిచాడు. కమిట్మెంట్. మరి దేవుని సేవకులు, దేవుని కుమారుడైనటువంటి ఈ దేవదాసులకు కూడా వారి కుమారుడు పెద్ద కుమారుడిని ఈ మంచి పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇవ్వాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. కానీ ఇంకా అది దేవుని యొక్క కృపను బట్టి కొంతవరకు అది ఇనిషియల్ స్టేజ్ లో ఉండగానే దేవుడు వారిని ఇచ్చుకున్నారు. కనుక వీళ్ళ మనీ ఏంటంటే మంచి ఉద్యోగస్తుడు నిజంగా జరిగినటువంటి స్టోరీ ఒక మంచి ఉద్యోగస్తుడు పెద్ద అధికారి ఏం చేశాడంటే తను డిపార్ట్మెంట్ లో ఉన్నంత కాలం కూడా కింద వాళ్ళని బాగా కఠినంగా పనిచేయించాడు. అంటే రూల్స్ ప్రకారం చేసే ప్రయత్నాల్లో మన సొంత ప్రజలు, మన గ్రామ ప్రజలు, మన ఊరోళ్ళు కొంచెం లిఫ్ట్ ఇస్తే ఆయన మనకు ఉపయోగపడతారు కదా. ఆయన తండ్రి ఎంతో చేశాడని చెప్తున్నారు అందరూ. మరి ఆ మేలు దృష్టిలో పెట్టుకుని క్రైస్తవ మనసాగి ఇప్పుడు క్రైస్తవం కాబట్టి ఎన్ని చెప్పాలి పని లేదు. ఆయన కూడా క్రైస్తవులు కాబట్టి కృతజ్ఞత వారికి ఉన్నటువంటి కుటుంబానికి పద్ధతిగా జీవించుకుంటున్నాడు ఆయన. కానీ చాలా పిల్లలు కూడా ఆయన జీవించాలని ప్రతి ఒక్కరు అతని ఆత్మశాంతి మా కుటుంబ సభ్యులందరూ మరి ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నాము. మరి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. Thank you.